మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది చనిపోయారు. దాదాపు మొత్తం కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది చనిపోయారు. దానితో సంబంధం ఉన్న మరో టెర్రరిస్టును గుర్తు తెలియని సాయుధులు దాడి చేసిన వారు హతమార్చారు. కారీ ఏజాజ్ ఆబిద్ గుర్తు తెలియని దాడి చేసిన వారి చేతిలో మరణించాడు. అలాగే భారతదేశం యొక్క ఈ ప్రత్యేక ఆపరేషన్లో 14 మంది మరణించారు. ఇది కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఉన్న జాబితా. దీనిలో పేర్లు కూడా రాసి ఉంది. హవా బీబీ, డాటర్ ఆఫ్ జుబేర్, ఉర్వా సన్ ఆఫ్ జుబేర్, అక్సా జుబేర్. ఇదిగోండి పూర్తిగా డెత్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇదిగో మీ ముందు పెడుతున్నాను. హవా బీబీ జుబేర్ గారి కూతురు, ఉర్వా జుబేర్ గారి కొడుకు, అక్సా జుబేర్ ఇక్కడ వైఫ్ ఆఫ్ అని రాసి ఉంది. బహుశా ఇది వైఫ్ ఆఫ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. జారా బీబీ వైఫ్ ఆఫ్ మొహమ్మద్ జమీల్. ఇది షాహజాద్ నంబర్ 5 పైన. నంబర్ 6 జమీల్ అహ్మద్. నంబర్ 7 మొహమ్మద్ హసన్ సన్ ఆఫ్ అబ్దుల్ రౌఫ్. 8 హసన్ సన్ ఆఫ్ అబ్దుల్ వాహిద్. 9 హసన్ సన్ ఆఫ్ నస్రుల్లా. 10 అతీఫ్ ఉల్లా సన్ ఆఫ్ ఫారూక్. 11 అతీఫ్ సన్ ఆఫ్ రేసిస్. రైస్. 12 సాదియా వైఫ్ ఆఫ్ యూసుఫ్. ఇక్కడ వయస్సును బట్టి ఉన్న జాబితా ఉంది. 21 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు, ఇందులో 2 నుండి 3 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మరణించారు. మౌలానా మసూద్ అజర్ మదరసా సమీపంలో జరిగిన భారత దాడిలో గాయపడిన రోగుల జాబితా ఇది. మౌలానా మసూద్ అజర్ మదరసాలో ఈ 14 మంది మరణించారు. 14 మంది మసూద్ అజర్ కుటుంబానికి చెందినవారు. ఈ 14 మంది మసూద్ అజర్ కుటుంబానికి చెందినవారు చనిపోవడం జరిగింది. మసూద్ అజర్ పేరు ఈ 14 మందిలో స్పష్టంగా కనిపించడం లేదు. కానీ అతను బతికే ఉన్నా అతనిపై ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచమంతా మతం పేరుతో అతను పంచిన మరణం వేడి ఈరోజు అతనికి తెలుస్తోంది. అతనికున్న మరో అనుచరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇక్కడ 14 మంది చనిపోయారు. వారి జాబితా ప్రత్యేకంగా టైమ్స్ నౌ వార్తలులో మీకు కనిపిస్తుంది. అలాగే మౌలానా మసూద్ అజార్ కూడా కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మౌలానా అని పిలవచ్చా? అయితే అతను తన పేరుతో మసూద్ అజార్ అని జతచేస్తాడు. అతను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు అప్రతిష్టాత్మక నేరస్తులలో మసూద్ అజార్ ఒకడు. మీకు మసూద్ అజర్ తెలుసా? కాందహార్ హైజాక్ సమయంలో కూడా ఈ పేరు వెలుగులోకి వచ్చింది. విడిపించిన వారిలో మసూద్ అజర్ ఒకరు. మసూద్ అజార్ మళ్లీ పాకిస్తాన్ చేరుకున్న తర్వాత అతను మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మొదలుపెట్టాడు. ఈ రోజు మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది మరణించారు. భారతదేశ ప్రత్యేక ఆపరేషన్లో మసూద్ అజార్కు చెందిన 14 మంది చనిపోవడంతో అతను ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో వ్యాప్తి చేసిన బాధ, మంట, వేదననే ఈరోజు అతను అనుభవిస్తున్నాడు. ఏ అగ్నితో అతను ఎప్పుడూ ఆడుకున్నాడో ఈరోజు అదే అగ్నిలో అతను కాలిపోతున్నాడు. దీనినే నరకాగ్ని అంటారు. ఈరోజు అతను దానిని అనుభవిస్తున్నాడు.